రత్నదీప్ కానీ డీమార్ట్ కానీ వాటిలో సెక్షన్స్ వైజ్ కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుంటారు. అది కూడా చాలా లాజికల్ గా పెడతారు అని విన్నాను. మనం వెళ్తుంటాం కదా, వెళ్తున్నప్పుడు మీరు చూడండి మన ఐసైట్ లెవెల్ ఏవైతే ఉంటాయో ర్యాక్స్, ఆ ర్యాక్స్ కి సేల్స్ విషయంలో కొన్ని కంపెనీలు అది కరెక్టా రాంగా? ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో, ఒక కంపెనీ. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం సెల్ చేయాలి అంటే ఎటువంటి స్టెప్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి? వీళ్ళు వెళ్ళి కలవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ వెంకట్రావు అప్పన్న గారి. నమస్కారం అండి. నమస్తే అండి. సేల్స్ విషయంలో కొన్ని కంపెనీలు థర్డ్ పార్టీ మీద ఆధారపడి ఉంటాయి. అది కరెక్టా రాంగా, లేకపోతే ఇన్బిల్ట్ మన కంపెనీలోనే సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో, ఒక కంపెనీ ఉంది. హైదరాబాద్లో కంపెనీకి వీళ్ళు ఢిల్లీలో మార్కెట్ చేయాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి ఆపరేట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎవరైనా మేనేజర్ని పంపడం, మంత్లీ అక్కడికి వెళ్ళి చూసుకొని రావడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే థర్డ్ పార్టీని అక్కడే అపాయింట్ చేసుకొని వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చేసేసి ఇంత సేల్స్ అవుతాయి, ఇంత పర్సంటేజ్ మీకు ఇస్తామని చెప్పి ఒక థర్డ్ పార్టీని అపాయింట్ చేసుకున్నారు అనుకోండి. డిస్ట్రిబ్యూటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. ఆ డిస్ట్రిబ్యూటర్కే ప్రోడక్ట్ పంపించేసేసి నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాం, కింద మొత్తం ఎవరైతే టీం ఉంటారో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ అనేది ఒకసారి వెళ్ళి ఇచ్చేసి వస్తారు. దాని తర్వాత రెగ్యులర్గా వాళ్ళు ఇంకా రన్ చేసుకుంటారు షో. ఓకే, అది చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియా అనేది వ్యాస్ట్ కంట్రీ. మనం అనుకుంటాం, మనం స్టేట్ అనుకుంటాం, ఇది ఇప్పుడు తెలంగాణ స్టేట్ అనుకుంటాం, లేకుంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకుంటాం. మనకు సంబంధించిన వరకు ఇది ఒక స్టేట్. కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 జపాన్, 3 జపాన్ కంట్రీస్కి ఈక్వల్. ఓకే, 2 పాకిస్తాన్లు అంత ఈక్వల్ కంబైన్డ్ ఆంధ్ర. మనం ఏమనుకుంటామంటే ఒక స్టేట్ అనుకుంటాం. ఇంత పెద్ద కంట్రీని ఆపరేట్ చేయడం అనేది కష్టం. కాబట్టి థర్డ్ పార్టీ ఆల్వేస్ ఇట్ ఈస్ బెస్ట్ సజెస్టబుల్ అది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెండిచర్ తర్వాత ఈ అన్నోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని లోకల్గా వచ్చే మనకి లేబర్ ప్రాబ్లం కానివ్వండి, ఇంకోటి కానీ అవన్నీ తగ్గిపోతాయి వీళ్ళకి. లేకుంటే వీళ్ళు ఎప్పుడు ఇక్కడ నుండి అక్కడికి తిరగడానికే సరిపోతుంది వీళ్ళకి. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం సెల్ చేయాలి అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఎటువంటి స్టెప్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? కస్టమర్స్ దగ్గర కావచ్చు, క్లయింట్స్ దగ్గరకు కావచ్చు. ఫస్ట్ అంటే ఒక కంపెనీ సైడ్ నుంచి ఆలోచిస్తే కంపెనీ దానికి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి ఫస్ట్ కంపెనీకి సంబంధించినంత వరకు. అంటే ఏదో మార్కెట్లోకి వచ్చేసాం కదా, ఒక ప్రోడక్ట్ ఇచ్చేసాం కదా అనకుండా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. క్వాలిటీ ప్రోడక్ట్ని ఇచ్చిన తర్వాత సెకండ్ వీళ్ళు వెళ్ళి చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి ఆ కంప్లీట్ ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి. నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కంప్లీట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కలవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కస్టమర్ ప్రొఫైల్ మనకి సూట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి. ఓకే, కస్టమర్ సెలెక్షన్ అనేది సేల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఓకే, మీరు రైట్ కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ 60-70% సేల్ అయిపోయింది. అంటే ఎటువంటి కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోవాలి? బేస్డ్ ఆన్ ఒక ప్రోడక్ట్ బేస్డ్ తీసుకొని ఎటువంటి కస్టమర్ని, సెలెక్షన్ ఆఫ్ కస్టమర్ అనేది ఎలా ఉండాలి? 100% ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్రాండ్, ఒక కాస్ట్లీ బ్రాండ్ ఉందనుకోండి. కాస్ట్లీ బ్రాండ్ని వెళ్ళి మీరు సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో ఉన్న ఏరియాలో మీరు మార్కెట్ చేయాలనుకుంటున్నారు. వర్కౌట్ అవ్వదు ఆబ్వియస్. అంటే అప్పుడు జియోగ్రఫికల్ ఏరియా, మీరు ఏ జియోగ్రఫికల్ ఏరియా తీసుకుంటున్నారు, మీ ప్రొడక్ట్ దేనికి సంబంధించింది, ఆ జియోగ్రఫికల్ ఏరియాలో మీరు ఉన్నారా లేరా ఫస్ట్. ఓకే, తర్వాత మీరు ఏ కస్టమర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ ప్రొడక్ట్ ఎవరికి సంబంధించి, ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించింది, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదా. తర్వాత కొన్ని ఏరియాలలో ఒక రకమైన సైకాలజీ ఉంటుంది వాళ్ళకి, కొన్ని ఏరియాలో ఆ సైకాలజికల్ దాంట్లో వీళ్ళు ఈ మన ప్రొడక్ట్ ఫిట్ అవుతుందా లేదా. ఓకే, ఇన్ని ఉంటాయి, చాలా ఉంటాయి ఆ సైకాలజికల్ దాంట్లో. అట్లా ఇవన్నీ మొత్తం ప్రొడక్ట్ గురించి కంప్లీట్గా మనం ఎవరికైతే కస్టమర్ దగ్గరికి వెళ్తున్నామో కస్టమర్ దగ్గరికి వెళ్ళే సర్వే ఎలా ఉండాలంటే ఒక పిన్ పాయింట్ లెవెల్ వరకు సర్వే చేసుకోవాలి కంప్లీట్. ఇంకా మీరు ఆ కస్టమర్కి వెళ్ళి చెప్పితే ఈ ప్రోడక్ట్ 100% తీసుకోవాలి అంటే మీరు 100% ఫుల్ సర్వే చేసుకొని కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్ సెలెక్షన్ అనేదే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా కానీ మీరు
టీవీ యాడ్స్ గమనిస్తుంటారు కదా మీరు. టీవీ యాడ్స్ గమనించినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ప్రెస్టీజ్ కుక్ యాడ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వచ్చిందా మీకు? రాలేదనుకుంటా. ఒక్కసారి చెప్పండి నాకు, ఒక్కసారి చూపించండి నాకు. రాదు. అది ఈ సీరియల్స్ వస్తాయి కదా, సీరియల్స్లో వస్తుంది. ఎందుకంటే అది ఆడవాళ్ళు చూస్తారు, క్రికెట్ మ్యాచ్ చూడరు. క్రికెట్ మ్యాచ్ యూత్ చూస్తారు. వాళ్ళకి కుక్కర్తో అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అవి వస్తాయి. ఎక్కువ అవి కనిపిస్తాయి, అవి వస్తాయి. సెల్ ఫోన్స్ ఇవన్నీ. అంటే వాళ్ళు చూడండి, ఆ స్లాట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే కంపెనీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాయి, ఏ స్లాట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి, అది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను విన్నాను, ఇప్పుడు నార్మల్గా స్టోర్స్ ఉంటాయి కదా, రత్నదీప్ కానీ, స్పెన్సర్ కానీ, ఇవన్నీ డీమార్ట్ కానీ, వాటిలో సెక్షన్స్ వైజ్ కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుంటారు. అది కూడా చాలా లాజికల్గా పెడతారు అని విన్నాను. 100%. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు సేల్స్లో ఒకటి వర్బ్ అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది. ఏంటంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. కనపడలేదే అమ్మడపోతుంది, కనపడకుండా ఉన్నది ఎవరు కొనరు. అయితే ఏంటంటే ఐ లెవెల్ బై లెవెల్ అంటారు. మనం వెళ్తుంటాం కదా, వెళ్తున్నప్పుడు మీరు చూడండి, మన ఐసైట్ లెవెల్ ఏవైతే ఉంటాయో ర్యాక్స్, ఆ ర్యాక్స్కి రెంట్ ఉంటుంది, మీకు తెలియదు అది. ఇప్పుడు ఎవరైతే ఆ రెంట్ పే చేస్తారో ఆ ప్రొడక్ట్స్ మాత్రమే అక్కడ పెడతారు. ఓకే, మీరు ఇలా చూస్తూ వెళ్తున్నారు, మీ ఐసైట్ లెవెల్కి ఉండే ప్రొడక్ట్స్ ఏవైతే ఎక్కడ పెడతారో అవన్నీ కూడా రెంట్ ఆ ప్లేస్కి రెంట్ పే చేస్తారు వాళ్ళు. మీరు ఇలా కిందికి వంగి చూస్తారా ఎప్పుడైనా? వంగరు, చాలా తక్కువ. అంటే మీరు కావాల్సింది దొరకకుంటే వెతుకుతున్నప్పుడు మాత్రమే వంగి చూస్తారు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు సోప్స్ తీసుకోవాలని వెళ్ళారు, కానీ సోప్స్ ఎక్కడ ఉంటాయి, 3rd రోల్నో 4th రోల్నో ఉన్నాయనుకోండి. అక్కడ వరకు మీరు వెళ్తుంటారు, ఇలా చూస్తూ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు మీరు కిందికి వంగి చూస్తారా? చూడరు, అవే చూస్తూ వెళ్తారు, అవే కనబడుతుంటాయి మీకు. వాటిని అందుకే అక్కడ వాళ్ళు దానికి రెంట్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు చాక్లెట్స్ ఉంటాయి, చిన్నపిల్లల చాక్లెట్స్, అవన్నీ ఎక్కడ తీసుకొచ్చి పెడతారంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెడతారు చూడండి. ఎందుకంటే అక్కడికి రాగానే పిల్లలకి అవి చేతికి అందేలాగా ఉంటాయి, ఇలా తీసుకొని డాడీ డాడీ మమ్మీ 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 అరుస్తూ ఉంటారు. ఇదంతా అలాగే ఇప్పుడు మీరు గ్రోసరీస్ ఉంటాయి, సపోజ్ చాలా వెనకాల పెడతారు, మీకు అవసరం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. అక్కడికి వెళ్ళేంత వరకు ఇవన్నీ చూస్తూ వెళ్తారు. అందుకే ఎవరైనా కానీ ఒక మాల్లోకి వెళ్ళి నేను ఇది మాత్రమే తీసుకుంటాను అని వెళ్తారనుకోండి. సపోజ్ ఇప్పుడు నేనే వెళ్ళాను, సోప్స్ తీసుకుందామని వెళ్ళాను, కానీ నేను బయటకు వచ్చేప్పటికి ఒక 1000-2000 బిల్లింగ్ అవుతుంది నాకు ఖచ్చితంగా. మరి సోప్స్ ఎంత ఉంటాయండి? 100 రూపీస్ ఉంటుందేమో. ఒక 3 సోప్స్ తీసుకుంటే 100 రూపీస్ అవుతాయేమో. మరి నేను 2000 రూపీస్ వర్త్ తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను అది? అంటే మనం టెంప్ట్ చేసేస్తాయి అవన్నీ, వాళ్ళు పెట్టేవన్నీ. ఇది అవసరం అనిపిస్తుంటుంది మనకి. సో ఇలాంటి చాలా ట్రిక్స్ అండ్ మ్యాజిక్స్ ఉంటాయి సేల్స్ అండ్ మార్కెటింగ్. 100%. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్.